హాస్పిటల్‌లో కూర్చొని భూమి గగన్ కోసం ఫోన్ చేస్తూ ఉంటుంది. భూమి అన్న పేరు చూసి గగన్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయడు. ఇక బాధగా ఏడుస్తూ ఉంటాడు. అదేంటి నేను ఫోన్ చేస్తున్నా కూడా నాతో మాట్లాడడం కూడా ఈయనకి ఇష్టం లేదా? కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు అని భూమి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మీరా హాస్పిటల్‌కి వస్తుంది. అమ్మ భూమి అని పిలుస్తూ ఉంటుంది. భూమి ఒక్కసారిగా మీరాని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అమ్మ భూమి రామ్మా వెళ్దాము, మన ఇంటికి రామ్మా వెళ్దాము అని మీరా పిలుస్తూ ఉంటుంది. లేదత్తయ్య నేను రానత్తయ్య అని భూమి అంటుంది. ఏం భూమి, నువ్వు మా అన్నయ్య కూతురువని తెలిసిన తర్వాత కూడా మన ఇంటికి రానని చెప్తున్నావు. నువ్వు మన ఇంటికి రాకపోతే ఇంకెక్కడుంటావమ్మా? ఏంటి భూమి ఇలా మాట్లాడుతున్నావు అని మీరా అడుగుతూ ఉంటుంది. నేను గగన్ గారిని ప్రేమిస్తున్నాను అత్తయ్య. గగన్ గారే నా ప్రాణం. నేను ఇప్పుడు నాన్న కోసం నాన్న ఇంటికి వచ్చాను అంటే గగన్ గారికి అస్సలు ఇష్టం ఉండదు. గగన్ గారికి ఇష్టం లేని పని నేను ఏది కూడా చేయను అత్తయ్య. నాకు గగన్ గారే కావాలి అని భూమి ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా భూమి, ఆ ఒక్కడి కోసం నువ్వు మీ నాన్నని, ఇంత పెద్ద ఫ్యామిలీని, మా అందరినీ కూడా వద్దనుకుంటావా? ఆ ఒక్కరే నీకు అంత ముఖ్యమా అని మీరా అడుగుతూ ఉంటుంది. అవునత్తయ్య, గగన్ గారు నా ప్రాణం అత్తయ్య. నా ప్రాణాలు కాపాడిన దేవుడు అత్తయ్య గగన్ గారు. గగన్ గారిని వదిలి నేను ఎక్కడికి కూడా రాలేనత్తయ్య అని భూమి బాధపడుతూ ఉంటుంది. చూడమ్మ భూమి, నువ్వు అన్నయ్య కూతురువని తెలిస్తే కోమాలో ఉన్న అన్నయ్య పరిగెత్తుకొని లేచి నీ కోసం వస్తాడమ్మా. ఖచ్చితంగా మేల్కొంటాడు. నువ్వేమో ఇలా మా ఇంటికే రానని చెప్తున్నావు. ఏంటమ్మా భూమి ఇది అని మీరా అడుగుతూ బాధపడుతూ ఉంటుంది. లేదత్తయ్య, నేను రాను కాక రాను. గగన్ గారే నా ప్రాణం అని భూమి ఒకవైపు శరత్చంద్రను చూస్తూ ఇక గగన్ని తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. గగన్ కూడా భూమిని తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు.